శుభమస్తు. శ్రీరామ జయం. దేవతారాధన చేయడం ఎలా? ఇంట్లో చాలా విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాలన్నింటినీ చూచినప్పుడు ఒకటి రాముడు, ఒకటి కృష్ణుడు, మరి ఒకటి గణపతి, కుమారస్వామి, పార్వతి, ఇలా ఎన్నో రూపాలు ఉండవచ్చునుగాక. ఈ రూపాలన్నింటినీ ఒకటిగా చేసే లక్షణం ఒకటి ప్రత్యేకంగా దేవతారాధన గృహంలోనే ఉంటుంది. అది దీపం, అది నైవేద్యం. పూజ చేసే చోట ఎన్ని దేవతామూర్తులు ఉన్నా మనం వెలిగించే దీపం ఒక్కటే, అలాగే సమర్పించే నైవేద్యం కూడా ఒక్కటే. ఆ నైవేద్యంలో కూడా పప్పు, కూర, చారు, పచ్చడి, అన్నం, నెయ్యి, అధరువులు ఇలా అనేకం ఉంటాయి. కానీ అన్నింటినీ పిలిచి కలిపి మనం సంబోధన చేసే విషయం మట్టుకు ఒక్కటే, అది నైవేద్యం. అది ఎలాగో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, ఫాల్గుణం వరకు ఉండే ఈ 12 నెలల కాలంలో కూడా ప్రతిరోజు మనం చేసేటటువంటి అనేక పనులలో తప్పనిసరిగా చేయవలసిన పని దీపాన్ని వెలిగించడం. ఉదయం స్నానం చేసిన అనంతరం దేవతారాధన చేసేటటువంటి చోట, పూజ చేసేటటువంటి చోట, ఎక్కడ మనం నిత్య అర్చన చేస్తామో అక్కడికి వెళ్ళి ముందుగా దీపాన్ని వెలిగించాలి. అనంతరమే నిర్మాల్యం, నిన్న చేసిన పువ్వులను తొలగించాలి. అనేకులు ముందుగా వెళ్ళి నిర్మాల్యం తొలగిస్తారు. అలా కాకూడదు. సాంప్రదాయం ప్రకారంగా పూజా గదిలో లేదా ఆ షెల్ఫ్ తడి వస్త్రంతో ముందు నేల లేదా ఆ పీట మీద ముందుగా ఉండే దిగువ భాగం అంతా తుడిచి శుభ్రపరచుకొని దీపం వెలిగించిన అనంతరమే అర్చామూర్తిని స్పృశించాలి. నిన్న మనం సమర్పించిన పుష్పం ఆ దేవతా విగ్రహం పైన ఉంటుంది. మనం దీపాన్ని వెలిగించిన తర్వాతనే ఆ అర్చామూర్తిని స్పృశించే అర్హతకు పొందగలిగిన వారమై ఉంటాము. నిర్మాల్యం విసర్జ్య, తొలగించిన ఆ పుష్పాలను పూజా గదిలో ఉత్తరం వైపున వాసన చూచి శిరస్సు పైన పెట్టుకున్న అనంతరం విడిచిపెట్టాలి. దేవతాగ్రహంలో పూజించినటువంటి పుష్పాలు, అక్షింతలు, వీటిని ఏం చెయ్యాలి అనే ప్రశ్న కూడా పలువురికి వస్తూ ఉంటుంది. ఈ పుష్పాలు, అక్షింతలను మనమే మన గృహంలో అన్నింటినీ కూడా సేకరించి రోజువారీగా అన్నింటినీ కూడా సేకరించుకొని నీడలో ఆరబెట్టి 15 రోజులు, నెల రోజులు అనంతరం వాటన్నింటినీ ఒక మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని ఆ పౌడర్లో నీళ్లు కలిపి ఆ ఉండలను లేదా ఆ పౌడర్ను అలాగే నీళ్లు కలపకుండా మొక్కల పాదుల మధ్యన నిమజ్జనం చెయ్యాలి. ఇలా చేసినట్లయితే ఏ మట్టి కారకంగా పుష్పాలు వికసించి పుష్పించి దేవతారాధనకి వినియోగిస్తున్నామో, మనకు లభించే విధంగా రూపు పొందుతున్నావో ఆ పుష్పాలన్నింటికీ మూలం ఈ మట్టి. మనం సిద్ధం చేసిన ఈ మట్టి ఇది పూర్వం పుష్పాలతో పరమాత్మ సేవలో వినియోగింపబడి ఉన్నది కనుక ఇలా దేవతారాధనలో వినియోగించిన పుష్పాలను సద్వినియోగం చేద్దాం. మన ఇంట్లోనే మన దేవతారాధనకే వినియోగింపబడే విధంగా పునః అన్నట్లుగా ఒక వృత్త కారకంగా సిద్ధం చేసుకుందాం. ప్రశాంతంగా దీపారాధన చేద్దాం. కోటి దీపోత్సవ కార్యక్రమం ఘనంగా మరికొద్ది రోజులలో నవంబర్ 1 నుంచి వైభవంగా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మనం కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాలు పంచుకునే ప్రయత్నం చేద్దాం. లేదా పరోక్షంగానైనా కార్యక్రమాలను తిలకించి పునీతులం అవుదాం. శక్తిని పెంచుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.